రాజు, జై భీమ్ దళిత ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడిని. ఇక్కడ ఈ కుటుంబం ఒక మాల సామాజిక వర్గం చెందిన కప్పల రాజకమల, అతని భార్య, 2 పిల్లలు. నిరుపేద కుటుంబం నుంచి విద్యాసరం నుంచి బతుకు తెరువు లేక 2 సంవత్సరాల క్రితం ఇక్కడ తణుక వచ్చి ఒక అంబులెన్స్ కొనుక్కుని వ్యాపారం అభివృద్ధి చెందుతూ 2వ అంబులెన్స్ కొనుక్కుని వ్యాపారం చేసుకుంటుంటే లేని అక్కడ యూనియన్ ఏదైతే అంబులెన్స్ యూనియన్ ఉందో ఆ అంబులెన్స్ యూనియన్కి ప్రెసిడెంట్, అతని కుమారుడు, ఇంకో కొంతమంది ముగ్గురు కలిసి ఇతను ఎదుగుదలను వార్చలేక రకరకాలుగా వేధిస్తూ అనేక ఇబ్బందులు గురిచేస్తూ ఇతను అంబులెన్స్ ఎక్కడ తిరుగుతుందో అక్కడ పాంప్లెట్లు వేసి తప్పుడు ప్రచారం చేస్తూ హాస్పిటల్ నుంచి కూడా అంబులెన్స్ లేకుండా చేసి ఈ కుటుంబాన్ని రోడ్డు పాలు చేశారు. అంతేకాకుండా దాన్ని ప్రశ్నించినందుకు కాలేజీ గ్రౌండ్లో మీటింగ్ అని తీసుకొచ్చి అతను అతని కుమారుడు చెప్పుతో కొట్టి దాడి చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా ఒక 20 మంది వాళ్ళ బంధువులను కూడా రప్పించి గొడవ చేస్తే దాన్ని పోలీస్ కంప్లైంట్ 26వ తారీఖున మేము తణుకు పోలీస్ స్టేషన్లో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపై అక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడ యూనియన్ వాళ్ళు అందరూ కూడా ఒక 70 మంది నన్ను కూడా తీసుకెళ్లి అక్కడ పెద్దగా మాట్లాడించడం జరిగింది. ఆ రోజు అక్కడ ఎవరైతే యూనియన్లో ఉన్నారో వాళ్ళందరూ కొట్టడం జరిగిందని కూడా ఒప్పుకున్నారు. అక్కడ అంబులెన్స్ చెడగొట్టడం కూడా నిజమని చెప్పి ఒప్పుకున్నారు. ఇవాళ అక్కడ అన్ని ఒప్పుకున్నా కూడా ఇవాళ ఉన్న అంబులెన్స్ లో కొంతమంది 8 మంది ఉన్నారు, 9 మంది ఉన్నారు. వాళ్ళందరూ ఒక యూనియన్ గా ఏర్పడి ఈ కుటుంబం మీద దాడి చేయడమే కాకుండా పత్రికా విలేకరులను రేపించి తప్పుడు ప్రచారాలు చేస్తూ వాళ్ళ మీద ఇంకా వేధింపులు గురి చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళ తరిమేయాలన్న ఉద్దేశంతో 2 నెలల నుంచి అద్దెలు కట్టుకోలేక మానసికంగా వేదనకు గురవుతున్న వీళ్ళకి పోలీసు అధికారులు, ప్రభుత్వం కూడా న్యాయం చేయాలని, అలాగే జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ అంబులెన్స్ వ్యవహారంలో ఖచ్చితంగా అందరినీ పిలిపించి దీనిపై చర్యలు తీసుకుని న్యాయంగా అంబులెన్సులు జరిగేలాగా న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ గారికి, అలాగే ఎవరైతే మన డిఎస్పీ గారు ఉన్నారో SC ST కేసు డిఎస్పీ గారు చేశారు. కానీ డిఎస్పీ గారు వచ్చి ఇంకా విచారణ చేయకుండా బాధితులనే పోలీస్ స్టేషన్ డిఎస్పీ ఆఫీస్కి రప్పించుకోవడం అన్నది నేను ఇంతవరకు చూడలేదు. ఇవాళ డిఎస్పీ ఆఫీస్కి రప్పించుకుంటున్నారు తప్పించి డిఎస్పీ గారు ఇంతవరకు కూడా ఎంక్వైరీ చేయలేదు. ఈ కేసు మీద ఏదైతే అంబులెన్స్ యాజమాన్యం వెళ్ళి ఏ హాస్పిటల్ అయితే ఇతన్ని బయటికి గెంటేశారో ఆ హాస్పిటల్ని కూడా డిఎస్పీ గారు ఎంక్వైరీ చేసి అక్కడ కూడా విచారణ చేయాలి. ఎక్కడైతే కాలేజీ గ్రౌండ్లో కొట్టారో అది వాస్తవం వాళ్ళు ఒప్పుకున్నారో దాన్ని కూడా విచారణ చేయాలి. యూనియన్ నిబంధనల విరుద్ధంగా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్న యూనియన్ మీద కూడా చర్యలు తీసుకుని ఏకపక్షంగా కాకుండా అందరూ సమానమైన న్యాయం జరిగేలాగా యూనియన్ కూడా చర్యలు తీసుకుని ఒక నిబంధనల ప్రకారం నడిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే కప్పల రాజకమల యొక్క ఉదంతం ఉందో ఆ ఉదంతంలో జిల్లాలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం కానీ, అదేవిధంగా డిఎంఎండ్హెచ్ఓ కానీ, ప్రైవేట్ అంబులెన్స్ల యొక్క యూనియన్ యాజమాన్యం కానీ వీళ్ళంతా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కాబట్టి వీళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి విధులకి ఆటంకం కలిగించినటువంటి తణుకు పోలీసు వారి మీద మరియు పశ్చిమ గోదావరి జిల్లా డిఎంఎండ్హెచ్ఓ అధికారుల మీద మేము రాష్ట్ర ఉన్నతాధికారులకి ఫిర్యాదు చేస్తున్నాం. అదేవిధంగా కమ్మల యొక్క కుటుంబానికి న్యాయం చేయకపోతే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి SC ST విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్సు మరియు దళిత ప్రజా సంఘాల నాయకులందరం కలిసి ఈ తణుకు పట్టణ పోలీస్ స్టేషన్ని ముట్టడించడం మరియు పోలీస్ స్టేషన్ దగ్గర నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము సిద్ధమని తెలియజేస్తూ అక్కడ బాసటగా నిలిచి అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి దళిత ప్రజా సంఘాల నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.